వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్. నేరేడుచర్ల బీసీ గురుకులాల్లో ఘనంగా వీడ్కోలు పార్టీ. సీసీఎన్ఏ క్రైమ్ కాంటాక్ట్ టీవీ రిపోర్టర్ పాసం లోకాస్. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ వెంకటప్పయ్యకు ఘనంగా వీడ్కోలు పార్టీని ఏర్పాటు చేశారు. గత 7 సంవత్సరాల నుండి పాఠశాల అభివృద్ధికి విద్యలోను, ఆటపాటల్లోనూ, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ, డ్రాయింగ్ లోనూ విద్యార్థుల నూతన ఉత్సాహాన్ని నింపి పాఠశాలకు ఎన్నో మోడల్స్ వచ్చేటట్లు చేసిన ప్రిన్సిపల్ వెంకటప్పయ్యకు నూతన ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మరియు పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోలు సమావేశంలో చిన్నారులు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు. ప్రిన్సిపల్ గా తాను చేసిన ఎనలేని సేవలను ఉపాధ్యాయులు గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు ప్రిన్సిపల్ గారి గొప్పతనాన్ని ఎంతగానో పొగిడారు. ప్రిన్సిపల్ ని ఎప్పటికీ మరవలేమని అన్ని తరగతుల విద్యార్థులు తమ ఉపన్యాసాల ద్వారా గురువు గారిని ఘనంగా కొనియాడారు. నూతన ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, గత ప్రిన్సిపల్ జనార్దన్ రెడ్డి మరియు శ్రీరాములు, డాక్టర్ నాగిని, మరియానంద విద్యానికేతన్ ఉపాధ్యాయులు పాసం లోకాస్ ఆయన సేవలను ఎంతగానో కొనియాడారు. గత ప్రిన్సిపల్ వెంకటప్పయ్య మాట్లాడుతూ ఈ పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తనకు అన్ని రకాలుగా సహకరించినందున పాఠశాలను ఎలాంటి అవతారాలు లేకుండా చాలా గొప్పగా నడిపారని, సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకన్న, రాములు, అయోధ్య, రజని, మేరీ, సోమయ్య, ఓం ప్రకాష్, ఉపేందర్, మహేష్, సతీష్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ సర్వీస్లో 36 సంవత్సరాల 8 నెలలు సర్వీస్ చేశాను. తదుపరి అవకాశం వచ్చింది, అదృష్టం వరించింది, మీకు సేవ చేసేటువంటి భాగ్యం కలిగింది. అందులో భాగంగా 2017 జూన్ నుండి మొన్న జూన్ 28 వరకు 7 సంవత్సరాలలో దామరచర్ల గర్ల్స్ స్కూల్స్ 1 సంవత్సరం 5 నెలలు చేయటం జరిగింది. అంటే 7 సంవత్సరాల 2 నెలలు, ఆ సర్వీసు 36 నెలలు, 36 సంవత్సరాలు, అంటే 43 సంవత్సరాల సర్వీసు చేయడం జరిగింది. నాన్న అది నాన్న ఆ మైకి చాలా కాలాతీతం అయింది. మీ ఓపికకు జోహార్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఘనంగా మరి ఈరోజు నాకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ, విద్యార్థులకు, ఉపాధ్యాయుని మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 7 సంవత్సరాల 2 నెలలు, 36 సంవత్సరాల్లో నేను పొందినటువంటి ఒక మేధో మదనం నేను ఈ 7 సంవత్సరాల 2 నెలల్లో పొందాను. ఎందుకంటే అధికారులతో సంబంధాలు, తల్లిదండ్రులతో ఇంటరాక్షన్, మరి మంచి ఉపాధ్యాయ మిత్రులతో, ఎక్కువ మంది ఉపాధ్యాయ మిత్రులతో సంబంధాలు, విద్యార్థులతో మమేకం కావడం, వివిధ రకాలైనటువంటి విచిత్రమైనటువంటి సమస్యలను అవగాహన చేసుకోవడం అనేటువంటిది
నాకు ఒక విచిత్రమైనటువంటి నాకు కొత్త అనుభవం, మంచి అనుభవం వచ్చింది. మనం నేర్చుకోవడం అనేటువంటిది లైఫ్ లాంగ్ ప్రాసెస్. లెర్నింగ్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్. సో మనకు పుట్టినప్పటి నుండి సమాధి పోయేంత వరకు కూడా మనం నేర్చుకుంటూనే ఉంటాం. సో విచిత్రమైనటువంటి అనుభవాలు నేర్చుకున్నాం. ఆ అనుభవాలని మరి రంగరించి సమస్యలని, ఎదురైనటువంటి సమస్యలని మేము పరిష్కరించుకొని ముందుకు పోవడం జరిగింది. మేము చేసిందల్లా హృదయపూర్వకంగా మేము డ్యూటీని నిర్వహించాము. నా తత్వం ఏంటంటే నా వెనకాల నడిచి రావాలి. నేను ప్రత్యేకంగా నేను పని చేయటువంటిది నేను చెప్పను. నేను చెప్పకుండానే నా అనుచరులు, నా ఫాలోవర్సు చేయాలనేటువంటిది నా ఆలోచన. ఆ రకంగా చేశారు. మీరందరూ కూడా గౌతమ్ దగ్గర నుండి, స్వీపింగ్ స్టాఫ్ నుండి, వంట వాళ్ళ నుండి, తర్వాత ఏటీపీ డిప్యూటీ వార్డెను, వివిధ రకాల వాళ్ళు చేశారు. వాళ్ళ యొక్క సాన్నిధ్యంలో, వాళ్ళ సహకారంతో మనం సక్సెస్ఫుల్గా ఈ పాఠశాలని మంచి ట్రాకులో నడిపించాం. ఆ యొక్క పేరు ప్రతిష్టలు అనేటువంటిది నా ఒక్కంది కాదు, మీ అందరి కృషి. మీరు ఇందులో రెగ్యులర్ అని, గెస్ట్ వాళ్ళు అనేటువంటి తరతమ భేదాలు లేకుండా అన్నదమ్ముల లెక్క, అక్కచెల్లెల లెక్క మనం పనిచేయడం జరిగింది. నేను కూడా చిల్లర మల్లరగా ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోలేదు. ఎవరి పని, ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. రెగ్యులర్ ఉద్యోగం వచ్చినటువంటి వాళ్లకు వాళ్ళ సమస్యలు ఉన్నాయి, ఉద్యోగం రానటువంటి వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు విద్యార్థులకు ఉన్నాయి, పేరెంట్స్ సమస్యలు పేరెంట్స్కు ఉన్నాయి, బయట వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు బయట వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అందరూ కూడా మంచి సిన్సియర్స్, డ్యూటీ మైండే, కానీ వివిధ కారణాల వల్ల వాళ్ళు డ్యూటీని మనసు పెట్టి చేయలేకపోతున్నారు.